ఎవ్రీవన్. మీరు కనుక గోల్డ్ లోన్‌ను పే చేయడం కోసం బ్యాంక్‌కి వెళ్ళకుండా మొబైల్‌లోనే పే చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు బ్యాంక్‌ది గోల్డ్ లోన్ ఉంటది కదా! గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారు కదా! ఆ అమౌంట్‌ని బ్యాంక్‌కి వెళ్ళకుండానే మీరు ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్‌లో పే చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ చిన్న చిన్న అమౌంట్‌లు కట్టాలన్నా సరే కట్టుకోవచ్చు. ఫుల్ అమౌంట్ కట్టాలన్నా కట్టుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికోసం మీరు ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మిస్ అవుతారు. సో, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. అందుకోసం మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు మీ మొబైల్‌లో యోనో ఎస్‌బీఐ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. యోనో ఎస్‌బీఐ. ఎస్‌బీఐ లైట్ ఉంటది. యోనో ఎస్‌బీఐ ఉంటది. యోనో ఎస్‌బీఐ ఇన్‌స్టాల్ చేసుకోండి. యోనో ఎస్‌బీఐ ఇన్‌స్టాల్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చిద్ది. లాగిన్ అడుగుతుంది. లాగిన్‌లో మీరు పిన్ ద్వారా లాగిన్ అవ్వాలంటే పిన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అవుతాను ఇప్పుడు. సో, లాగిన్ అయిన తర్వాత మనకి ఈ రకంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుద్ది. చూడండి మీకు కూడా సేమ్ ఇంతే వచ్చిద్ది యోనో ఎస్‌బీఐ అయితే. అకౌంట్స్, డిపాజిట్స్, లోన్స్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, కార్డ్స్, యోనో పే, యోనో క్యాష్ ఇలా ఉంది కదా! అందులో యోనో పే అనే దాన్ని సెలెక్ట్ చేయండి. యోనో పే సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ రకంగా వచ్చిద్ది. సో, అందులో మీరేం చేస్తారంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని ఉంది కదా! బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ అదర్ అకౌంట్స్, ఓన్ అకౌంట్స్ అని ఉంది కదా! ఇక్కడ ఓన్ అకౌంట్స్‌లో కింద అదర్ ఎస్‌బీఐ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేయండి. అందులో ప్రెస్ చేయగానే మీకున్న అకౌంట్స్ ప్లస్ లోన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో, మీరు ఇక్కడ ఓన్ అదర్ ఎస్‌బీఐ అకౌంట్స్ ప్రెస్ చేయగానే మీకు కింద ఏ అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఏమేమి లోన్స్ ఉన్నాయి అనేది కింద డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు ఏదైతే పే చేయాలనుకుంటారో ఆ లోన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ప్రెజెంట్ నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మీకు పేజ్ వచ్చింది కదా! సో, అందులో ఇక్కడ పేమెంట్ అని చెప్పి నేమ్ ఉంది. పేయింగ్ టు ఎవరికి పే చేస్తాం అని నేమ్ ఉంది. సో, ఇక్కడ లోన్ అకౌంట్ నంబర్ ఉంది. ఎస్‌బీఐ బ్యాంక్. ఇదొచ్చేసరికి కింద చూడండి పేయింగ్ ఫ్రమ్ ఏ అకౌంట్ నంబర్‌కి పే చేస్తున్నాం అని చెప్పి ఉంది. అకౌంట్ నంబర్ మార్చాలంటే ఇక్కడ యారో మార్క్ పెట్టండి. 2 యారో అకౌంట్లు ఉంటే 2 అకౌంట్లలో ఏ అకౌంట్ నుంచి చేయాలనుకున్నా అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, కింద అవైలబుల్ బ్యాలెన్స్ రూ. 800 అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో, దాన్ని ఇప్పుడు అమౌంట్ ఎంటర్ చేయాలి. సో, మీరు ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ పే చేయండి. ఎంటర్ చేయండి. సో, నా దగ్గర ఇప్పుడు 800 ఉన్నాయి కాబట్టి నేను ఒక 500 పే చేద్దామని చూస్తున్నాను. ఎంతైనా సరే పే చేసుకోవచ్చు. మీరు లిమిట్ అని ఏం లేదు. చూడండి ఇక్కడ. తర్వాత కింద మీరు పేమెంట్ చేస్తున్నారు కదా! అది ఎందుకు పేమెంట్ చేస్తున్నారు? లోన్ పేమెంటా? లేదంటే ట్రాన్స్‌ఫర్ టు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్సా? రెంటా? డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంటో ఏదోటి. అందులో ఏదో ఒక అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను లోన్ రీపేమెంట్ పెట్టాను. మీరు ఆ పేమెంట్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ పే లేటర్ ఆప్షన్ ఉంది కదా! ఇదొచ్చేసరికి మీరు ఎప్పుడైతే పే చేయాలనుకుంటున్నారో ఆ డేట్‌కి పేమెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రెస్ చేయాలి. లేదు ఈరోజే పే చేయాలనుకున్నారనుకోండి, ఈరోజే పే చేసుకోవచ్చు. సో, దానికి కూడా క్లిక్ చేసేయండి. అన్‌క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే తర్వాత పేయింగ్ టు ఎవరికి పే చేస్తున్నామో అని చెప్పి వచ్చింది. నేమ్ ఉంటది. నేమ్ తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది. ఆ లోన్ అకౌంట్ నెంబరు. తర్వాత పేయింగ్ ఫ్రమ్ ఏ అకౌంట్ నుంచి పే చేస్తున్నాం అనేది ఆ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చిద్ది. తర్వాత అమౌంట్ ఎంత పేమెంట్ చేస్తున్నాం అని చెప్పి రూ. 500 ఏమైనా చార్జెస్ ఉన్నాయా? లేవు. పర్పస్ లోన్ రీపేమెంట్. సో, అయింది కదా! ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్‌ఫుల్. యూ హ్యావ్ పెయిడ్ రూ. 500 సక్సెస్‌ఫుల్ టు నేమ్ వచ్చింది. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇన్ అకౌంట్ అని చెప్పేసి ఈ అకౌంట్‌లో రూ. 300 బ్యాలెన్స్ ఉంది. ఎంత ఉంటే అంత చూపిచ్చిద్దనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు మీ ఎస్‌బీఐ యొక్క గోల్డ్ లోన్‌ని పేమెంట్ చేసుకోవచ్చు. అది ఎంత అమౌంట్ అయినా సరే, తక్కువ అమౌంట్ అయినా కానీ, ఎక్కువైనా కానీ సరే, ఎంతైనా సరే ఈ అమౌంట్‌ని మీరు ఇలా పే చేసుకోవచ్చనమాట. అది ఓన్లీ మీరు పేమెంట్ చేయటానికే. ఈ గోల్డ్ విడిపించడానికైతే మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంక్‌కి వెళ్ళాలి. దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి కదా! ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి మీరు వాళ్ళు బ్యాంక్‌కెళ్తే ఫైనల్ అమౌంట్ ఎంత అనేది వాళ్ళు చెప్తారు. అది పేమెంట్ ఒకవేళ ఎక్కువైతే మనం పే చేయాలి. ఆల్రెడీ మీరు ఆ అమౌంట్ పే చేసేస్తే పర్లేదు. ఒకవేళ తక్కువ మీరు పేమెంట్ ఇంకా చేయాల్సి ఉంటే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతైతే ఉంటదో ఆ అమౌంట్ పే చేసేస్తే మీకు వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ అనేవి చేసేసి మీ గోల్డ్‌ని మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇది ఓన్లీ ఎస్‌బీఐ కస్టమర్స్ మాత్రమే. ఎవరికైతే ఎస్‌బీఐ అకౌంట్ ఉంటదో వాళ్ళు వరకు
ఈ ప్రాసెస్‌ను ఫాలో చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఈ గోల్డ్ లోన్‌ని పే చేసుకోండి. మీరు గోల్డ్‌కి అంటే మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా ఎంతుంటే అంత పే చేసుకోవచ్చనమాట. ఈ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా పేమెంట్ క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంక్‌కే వెళ్ళాలి. బ్యాంక్‌కి వెళ్తేనే లాస్ట్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అయింది, ఎన్ని డేస్ ఉన్నది, ఎంత టైం పట్టింది, మీరు ఎంత పే చేయాలనేది వాళ్ళు చెప్తారు. ఆ అమౌంట్ క్లియర్ చేసినట్లయితే మీ గోల్డ్ మీకు డాక్యుమెంట్స్ అన్నీ క్లియరెన్స్ చేసుకొని మీకు గోల్డ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా మన వీడియో. ఈ వీడియోలో మీకు గోల్డ్ లోన్ ఆన్‌లైన్‌లోనే ఎలా పే చేసుకోవాలి, అది ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఎలా పే చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో చాలా కంటెంట్ అయితే ఉంది. ఆధార్ రిలేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ అలాంటి వీటి గురించి. అవన్నీ ఫాలో అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేజ్‌లో చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ వీడియో గనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.